పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామంలో స్వర్గీయ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు కోడెల శివరాం. కోడెల కార్యాలయం నుంచి భారీ కాన్వాయ్ బైక్ ర్యాలీ తీశారు. ర్యాలీలో జై కోడెల, జై జై కోడెల అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కోడెల ఆశయాలే లక్ష్యంగా ముందుకు నడుస్తామని శివరాం తెలిపారు. భీమవరం గ్రామంలో పట్టణానికి సరిసమానంగా అభివృద్ధి చేసిన ఎన్నో కార్యక్రమాలు కోడెల బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, మీ కుటుంబ సభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో పాలు పంచుకునే అవకాశం నాకు దక్కింది. అందుకే ఇటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, నా అక్క చెల్లెలు ఏ అమ్మ కన్నదో ఏ నక్షత్రాన్ని పుట్టేదో అంటూ ఉంటారు. ఏ నక్షత్రాన్ని పుడితే గాని ఆ దేవుడికి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో ఈ రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ భీమవరం గ్రామంలో జీవితంలో కోడెల బిడ్డగా మర్చిపోలేని విధంగా మీరు చేసినందుకు జీవితాంతం కాదు, ఈ జీవితంలోనే మీ రుణం తీర్చుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను. ఎంతో మంది ఉంటారు, చాలా మంది నాయకులు అని చెప్పుకుంటారు, చాలా మంది పదవుల కోసం మారే వాళ్ళు బొమ్మల్లో మాత్రమే కనపడతా ఉంటారు. బొమ్మల్లో మాత్రం సెల్ ఫోన్లో కనపడే వాళ్ళకి వాళ్ళ స్థానం ఏంటో ఈరోజు తెలిసింది. కానీ మా గుండెల్లో ఉన్న కోడెల గారి స్థానం ఏంటో మాకు అన్నం పెట్టి మాకు అభివృద్ధి ఏంటో చేసి చూపించి జీవితాంతం మాకు అండగా నిలబడిన మా డాక్టర్ గారు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు అని చెప్పి మీరు చూపించిన అభిమానం జీవితంలో కూడా నేను మర్చిపోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కోడెల శివప్రసాదరావు గారు ఇంతకు ముందు పాపారావు గారు చెప్పినట్లు నర్సరావుపేట కోసం ప్రాణాలొడ్డి పోరాడారు. పల్నాటి పౌరుషం, పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా తిరగడానికి అవసరమైతే ప్రాణాలు ఇస్తాను కానీ లాఠీ దెబ్బలు తింటాను కానీ నన్ను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టనని చెప్పి బ్రతికున్నంత కాలం పార్టీ కోసం, నమ్ముకున్న నాయకుల కోసం, నమ్మిన కుటుంబ సభ్యులుగా భావించే కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చిన మహానుభావుడు కోడెల శివప్రసాద్.